అభిరుచికి ప్రతిరూపం పిఎంసి. పిఎంసి ప్రేక్షక దేవులందరికీ నమస్కారం. బిఎంఎస్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మనం అడిక్షన్స్ గురించి చెప్పుకుందాం. ఈ అడిక్షన్స్ ఎందుకొస్తాయి? దీనికి రావడానికి కారణాలేంటి? మరి దీన్ని నివారణ ఏంటి? అని ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు స్పిరిచ్యువల్ సైంటిస్ట్ ఆనంద్ బుద్ధాకర్. మరి ఆయన్ని అడిగి దీని గురించి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు ది షో. థ్యాంక్ యూ సార్. ఇవాళ యువతకి ఈ అడిక్షన్స్ అన్నది చాలా కామన్ అయిపోయింది. అది సిగరెట్ కావచ్చు, లేకపోతే ఏ రకమైన అడిక్షన్స్ అవ్వచ్చు. ఈవెన్ ఎక్కువ సోషల్ మీడియా అడిక్షన్స్ అవ్వచ్చు, లేకపోతే మొబైల్ అడిక్షన్స్ అవ్వచ్చు. సో, ఇదంతా కూడా అడిక్షన్స్ అన్నది చాలా ఒక ప్రమాదం కింద ప్రమాద స్థితికి చేరిపోయింది. సో, ఇలాంటి తరుణంలో మరి యువతకి మరి మీరిచ్చే ఆ ఒక గైడెన్స్ ఏంటి? మనుషులు 2 2 రకాలు. యెస్. ఎరుకతో కూడిన మనుషులు, ఎరుక లేని మనుషులు. హ్మ్. మొత్తం ఎంటైర్ భూమి మీద ఉన్నది ఈ 2 వ్యక్తులే. ఎరుక నీలో ఉంది అంటే, ఆ ఎరుక నిన్ను గైడ్ చేస్తుంటుంది. హ్మ్. ఏం చేయాలి, ఏం చేయకూడదు అన్న గైడెన్స్ ఆ ఎరుక ఇస్తూ ఉంటుంది. యెస్. ఎరుక లేకపోతే దాని యొక్క పర్యవసానాలు చాలా విభిన్నంగా ఉంటాయి. బేసికల్‌గా ఒక మనిషి అడిక్ట్ అవ్వడానికి ఎన్నో రకాల కారణాలుంటాయి. యెస్. 1, 2 కాదు కారణాలు. ఒక కారణం వలనో, 2 కారణాల వల్లనో ఏ మనిషి అడిక్ట్ అవ్వడు. మనిషి అడిక్ట్ అవ్వడానికి చాలా రకాల కారణాలు. హ్మ్. కానీ ఎన్ని కారణాలున్నా మేజర్ రీజన్ ఏంటంటే తనతో తాను లేకపోవడం. ఓకే. తన పట్ల తనకు ఒక కనెక్టివిటీ లేకపోవడం. అంటే ఆత్మ న్యూన్యతా భావాన్ని కూడా అనుకోవచ్చా? అది వేరే. ఇప్పుడు హ్మ్. మనం మాట్లాడుకుంటున్న సబ్జెక్ట్ వేరు. ఓకే. ఇప్పుడు నాతో నేను ఆనందంగా ఉన్నాననుకో, హ్మ్. నాతో నేను హాయిగా ఉన్నాననుకో, ఓకే. నాతో నేను ఒక జాయ్‌ఫుల్ స్టేట్‌లో ఉన్నాననుకో, హ్మ్. ఏ అడిక్షన్స్ నా దగ్గర ఉండవు. ఏ మనిషి అడిక్ట్ అయ్యి ఉన్నా దేనికైనా ఓకే. తనతో తాను ఆనందంగా లేకపోవడం వలన హ్మ్. ఆ ఆనందాన్ని అంతర్గతంగా తనతో తాను పొందలేకపోవడం వలన, ఓకే. అంతర్లీనంగా తను కనెక్ట్ అయ్యి ఉండకపోవడం వలన, తన ప్రపంచంలో తాను లేకపోవడం వలన, హ్మ్. తనతో తాను హాయిగా ఉండలేకపోవడం వలన, ఓకే. ఈ మొత్తం ఈ లోపల ఉండేటువంటి ఆనందాన్ని, లోపల పొందని ఆనందాన్ని బయట వెతుక్కుంటాడు. హ్మ్. ఓకే. సిగరెట్‌లో గావచ్చు, మందులో గావచ్చు, అమ్మాయిలో గావచ్చు, షాపింగ్‌లలో గావచ్చు, సినిమాలలో గావచ్చు, షికార్లలో గావచ్చు. యెస్. 1, 2 గాదు. హ్మ్. ఎన్నో రకాల అడిక్షన్స్ ఉన్నాయి. హ్మ్. ఈవెన్ మీరు నమ్మరు, హ్మ్. వర్క్ గూడా ఒక అడిక్షన్ లాగా చేస్తారు కొంతమంది. ఓకే. ఎందుకంటే, హ్మ్. ఆ వర్క్‌లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఒక ఆనందాన్ని పొందుతాడు. వర్క్ అడిక్షన్ గూడా వెరీ డేంజర్ అది. అంటే తన ప్రపంచంలో, తన ప్రపంచంలో తను ఆనందంగా లేడు. హ్మ్. ఆ ఆనందాన్ని బయట వెతుకుతూ ఉంటాడు. యెస్. బయట ఆనందం ఆనందమే గాదది. హ్మ్. ఇప్పుడు పని చేస్తే పనుంటే పని చేస్తాం. హ్మ్. పనిలో ఆనందం అనేది డిఫరెంట్ అది. పనిలో ఆనందం అనేది డిఫరెంట్. హ్మ్. నీతో నువ్వు ఆనందంగా ఉండడం అనేది డిఫరెంట్. యెస్. ఈ ఇంటర్నల్‌గా ఉండేటువంటి పీస్ ఎక్కడైతే ఉందో హ్మ్. అది మిస్ అయిపోయినప్పుడు హ్మ్. మనిషికి ఫస్ట్ చేసే విషయం ఏంటంటే తినేస్తూ ఉంటాడు. ఓకే. ఓవర్ ఈటింగ్ కూడా. ఓవర్ ఈటింగ్. దీన్ని ఫుడ్ అడిక్షన్ అంటాం. ఎందుకంటే లోపల ఉన్న వెలితిని, హ్మ్. లోపల తను పొందలేని ఆనందాన్ని లోపలికి ఏదో ఒకటి పంపిస్తూ ఆ వెలితిని, ఆనందాన్ని పొందుతూ ఉంటాడు. హ్మ్. దట్ ఈస్ టెంపరరీ. యెస్. దానివల్ల చాలా సఫర్ అవుతాడు. యెస్. ఎందుకంటే ఎంత తినాలో అంత తినాలి గానీ దానికి మించి తిన్నప్పుడు దాని పర్యవసానాలుంటాయి. అంటే ఉద్యమంలా తినేస్తాడన్నమాట. అంతే. హ్మ్. అట్ ది సేమ్ టైమ్ చాలా మందికి యెస్. నాకు బోర్ కొడుతుందంటారు. హ్మ్. షాపింగ్‌కెళ్ళాలంటారు. హ్మ్. షాపింగ్‌కెళ్ళినప్పుడు మనకు అవసరమైనవి కొంటాం. కొంతమందికి షాపింగ్ అడిక్షన్ ఉంటది. యెస్. అవసరం ఉన్నా, అవసరం లేకపోయినా కొంటుంటారు. ప్రకటనలు మీవి ప్రచారాలు మావి జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఈ మధ్యన కొంతమంది హాబీస్ ఏమున్నాయంటే గనక వాళ్ళు షాపింగ్ అనే చెప్తూ ఉంటారు. కొంతమంది షికార్లకెళ్తుంటారు. హ్మ్. తిరుగుతా ఉంటారు అంతే. యెస్. ఎందుకురా తిరుగుతున్నావు అంటే వాడికి కూడా తెలీదు. హ్మ్. తిరుగుతాడంతే. హ్మ్. ఎందుకంటే వాడికి ఆనందం లేదక్కడ. హ్మ్. బయట ఎక్కడైనా తిరిగితే ఆనందం వస్తదేమో అని తిరుగుతూ ఉంటాడు. హ్మ్. కొంతమంది సినిమాలకెళ్తారు. యెస్. మార్నింగ్ షోకెళ్తాడు, ఆఫ్టర్‌నూన్ షోకెళ్తాడు, హ్మ్. ఫస్ట్ షోకెళ్తాడు, సెకండ్ షోకి కూడా ఎళ్తాడు. హ్మ్. అంత అడిక్షన్ ఉంటది. హ్మ్. ఎందుకంటే బయట ఆనందం వెతుకుతూ ఉంటారు. ఇట్లా ఈ అడిక్షన్‌కి ఏకైక కారణం తన పట్ల తనకు ప్రేమ లోపించడం. హ్మ్.
తన పట్ల తనకు కేర్ లేదు, Yes. ఇంటర్నల్ కేర్ లేదు, Hmm. ఇంటర్నల్ లవ్ లేదు, Hmm. ఓకే, ఇంటర్నల్ రెస్పెక్ట్ లేదు. రెస్పెక్ట్ ఉందనుకో ఇంటర్నల్గా, Hmm. తనకు గౌరవం ఉందనుకో, Hmm. బాడీని ఎలా చూసుకోవాలో అలా చూసుకుంటాడు చక్కగా. ఓకే. రకరకాల థింగ్స్ తోటి ఈ బాడీని నాశనం చేయరు. Hmm. ఇప్పుడు కంటిన్యూస్గా ఆల్కహాల్ తీసుకుంటే బాడీలో ఆర్గాన్స్ చెడిపోతాయని తాగే వాళ్ళకి తెలుసా తెలీదా? తెలుసు. తెలుసు, కానీ తాగుతారు. Hmm. ఎందుకని? అవి చెడిపోతాయి లోపల ఆర్గాన్స్ అని తెలిసి కూడా ఎందుకు తాగుతారు? ఎందుకంటే అంత భయంకరమైన వెలితి ఉంటుంది లోపల, Hmm. దాన్ని పూడ్చుకోలేరు. Yes. సో ఆ అడిక్షన్ అనే దాని ద్వారా అది లోపల ఉండిపోయి ఉంటుంది. వీళ్ళు Hmm. పైన వెళ్ళిపోతూ ఉంటారు దాన్ని. Hmm. దాన్ని ఫేస్ చేసే ధైర్యం ఉండదు. Yes. ఓకే, కాబట్టి ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ అని చాలా వచ్చాయి, అవును. 1, 2 కాదు. Hmm. వాళ్ళు వెళ్ళిన తర్వాత వీళ్ళను చక్కగా స్టడీ చేసి వాళ్ళకి కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చి Hmm. వాళ్ళ దగ్గరే పెట్టుకొని Hmm. కొంత వాళ్ళకి ఆ రిలీఫ్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. Yes. కానీ అల్టిమేట్గా ఏ అడిక్షన్ నుంచి అయినా మనిషి బయటికి వచ్చేది ఎప్పుడు అంటే Hmm. తనతో తాను హాయిగా ఉన్నప్పుడు, Yes. తనతో తాను ప్రేమగా ఉన్నప్పుడు. Hmm. నీకు ఇది అర్థం కావడానికి ఒకటి చెప్తా. తాడిపత్రిలో ఒక మాస్టర్ ఉండేవాడు. Hmm. ఆయనకి సిగరెట్స్ అంటే మహాపిచ్చి, Hmm. విపరీతంగా తాగుతాడు. ఓకే. రోజుకు కొన్ని 5-6 ప్యాకెట్లు తాగేస్తాడు. Hmm. బాబోయ్. ఆయనకి ఎప్పుడు అరే ఈ సిగరెట్లు మంచిది కాదు, ఆరోగ్యం పాడైపోతుంది అని ఆయనే చెప్పేవాడు, Hmm. కానీ ఆయనే తాగేవాడు. ఓకే. కొన్నిసార్లు ఏం చేసేవాడంటే ఒక ప్యాక్ కొనుక్కొని Hmm. అందులో ఒక సిగరెట్ తాగేసి Hmm. ఇంకా ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను అని చెప్పేసి ఇట్లా చించుతాడు. Hmm. చించి దూరంగా పడేస్తాడు. Hmm. ఒక గంట తర్వాత మళ్ళా అదే ప్లేస్కి పోయి అన్ని ఏరుకొని అన్ని తాగేస్తుంటాడు. Hmm. ఇట్లా ఒక 4 సంవత్సరాలు చేశాడు. ఓకే. ఒక ప్యాక్ కొంటాడు, Hmm. దాంట్లో ఒక సిగరెటే తాగుతాడు. Hmm. తాగేసి ఇంకా ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను అని చింపేస్తాడు. Hmm. చింపేసి దూరంగా పడేస్తాడు. ఓకే. కరెక్ట్గా ఒక గంటన్నర తర్వాత మళ్ళీ ఎక్కడైతే చింపేసి పడేశాడో అక్కడికి వెళ్ళిపోయి అవన్నీ ఏరుకొని మళ్ళీ తాగుతుంటాడు. ఆ మాస్టరు తన లోపల ఎన్నో రకాల వెలితితో ఆయన లోపల ఉన్నాడు Hmm. అన్న విషయం అర్థమైంది. ఓకే. ఒకరోజు ఏం చేశాడు, కొన్ని వర్క్షాప్స్ ఆయన కంప్లీట్ చేశాడు. ఓకే. కొన్ని వర్క్షాప్స్ కంప్లీట్ చేసిన తర్వాత Hmm. ఇంటర్నల్గా మనతో మనం ప్రేమతో ఉండాలి అన్న విషయం ఆ మాస్టర్కి అర్థమైపోయింది. Hmm. అర్థమైన తర్వాత ఒకరోజు కామన్గానే ఊరికే ఏ ప్యాకు చించలేదు, ఏం చేయలేదు. Hmm. ఈ రోజు నుంచి నేను మానేస్తున్నాను అని చెప్పేశాడు అంతే. ఓకే. అంతే మానేశాడు, ఇంక ఇప్పటివరకు తాగల. Hmm. ఓకే. తాగే వ్యక్తికి అది తాగడం వల్ల శరీరం చాలా నష్టపోతుందని తెలుసు, Hmm. కానీ తాగుతూ ఉంటారు. Hmm. ఎందుకంటే అడిక్ట్ అయిపోయాడు ఆల్రెడీ. Yes. ఆ అడిక్షన్ నుంచి బయటికి రావడానికి ఏకైక మార్గం ధ్యానం తప్ప వేరే సొల్యూషన్ లేదు. Hmm. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే మన లోపల ఇదంతా ఒక కెమికల్ ఫ్యాక్టరీ. Hmm. ఈ శరీరం అంతా ఒక కెమికల్ ఫ్యాక్టరీ. ఇందాక Yes. మన ఇద్దరం వెళ్ళి దోశ తిన్నాం. Yes. ఎందుకు తిన్నాం? ఆకలేస్తుంది. Hmm. ఆకలి వేయడానికి కావాల్సిన కెమికల్స్ అన్ని ఉత్పత్తి అయ్యాయి. Hmm. వేసింది కాబట్టి తిన్నాం. Yes. ఆ కెమికల్స్ ఎక్కడికక్కడ సర్దుబాటు అయిపోయాయి. Hmm. అట్లానే మన బాడీ అనేది ఒక కెమికల్ ఫ్యాక్టరీ. Hmm. ఈ బాడీలో మన యొక్క ఎమోషన్స్ ఎలాగైతే ఉంటాయో ఆ ఎమోషన్స్ను బేస్ చేసుకొని కెమికల్స్ ఉత్పత్తి అవుతూ ఉంటాయి. Yes. మనతో మనం ఆనందంగా ఉన్నాం అనుకో, Hmm. ఒక కెమికల్ ఉత్పత్తి అవుతుంది. Hmm. మనతో మనం ఆనందంగా లేమనుకో, Hmm. ఇంకొక రకమైన కెమికల్ ఉత్పత్తి అవుతుంది. ఓకే. మనతో మనం ఆనందంగా ఉన్నప్పుడు ఇంకా దేంతో మనకు సంబంధం ఉండదు, Hmm. మనం హాయిగా ఆనందంగా ఉంటాం. Yes. ఈ లోపల కెమికల్ ఫ్యాక్టరీ కూడా బ్యాలెన్స్డ్గా ఉంటుంది. Hmm. మనతో మనం ఆనందంగా లేనప్పుడు అక్కడ ఉత్పత్తి అయ్యేటువంటి కెమికల్ డిఫరెంట్ అయిపోతుంది. Hmm. దానివల్ల ఈ యొక్క మైండ్ బయట దారులు వెతుక్కుంటుంది. మైండ్ ఎప్పుడు ఆల్టర్నేట్ చేస్తుంది, Yes. ఎప్పుడు ఆల్టర్నేట్ చూస్తుంది. Hmm. నువ్వు ఇక్కడ ఆనందంగా ఉన్నావా, ఓకే. Hmm. నువ్వు ఆనందంగా లేవా, Hmm. ఆనందాన్ని వెతుక్కుంటుంది బయట. ఓకే. ఎక్కడ దొరుకుతుంది? Hmm. చాలా మందిని చూస్తే Hmm. మొబైల్స్లో ఎత్తుక్కుంటుంటారు ఆనందాన్ని. ఓకే. ఒక రీల్ చూద్దామని స్టార్ట్ చేస్తారు. Hmm. 5 నిమిషాలు అయిపోతుంది, 10 నిమిషాలు అయిపోతుంది, Hmm. 20 నిమిషాలు అయిపోతుంది, Hmm. 30, 40, 50, 60 గంట అయిపోయింది. Hmm. 2 గంటలు, 3 గంటలు, 4 గంటలు, 5 గంటలు కళ్ళు ఇట్లా మండుతూ ఉంటాయి. Hmm. కళ్ళు ఇట్లా మనం ఇట్లా బలవంతంగా ఇట్లా 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 చూస్తుంటారు. Hmm.
అంటే అంతసేపు నువ్వు ఆ ఫోన్‌ని జూసినప్పుడు నీకు కళ్ళేం గావాలా? హ్మ్. నీ లోపల కెమికల్స్ అన్నీ ఎంత ఇన్‌బాలెన్స్ అయిపోతది. యెస్. నీ మైండ్ ఏం గావాలా? నీ మైండ్‌కిచ్చే ఇన్‌పుట్ ఏమిస్తున్నావు? హ్మ్. ఆ యొక్క సెల్ ఫోన్‌లో జూసినప్పుడు ఇన్ఫర్మేషన్ లోపలికి ఏమెళ్తోంది? హ్మ్. మళ్ళీ ఆ ఇన్ఫర్మేషన్ వర్క్ జేస్తుంది లోపల. యెస్. అవుట్‌పుట్ అదే వస్తది. హ్మ్. అంటే జీవితాన్ని ఎంత నరకప్రాయం చేసుకుంటున్నారు చూడు. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. ఈ అడిక్షన్ అనేది మనిషిని సర్వనాశనం చేసేస్తుంది. హ్మ్. దీనికి ఏకైక కారణం తన పట్ల తాను ప్రేమగా లేకపోవడం. యెస్. తనతో తాను లేకపోవడం సింపుల్‌గా చెప్పాలంటే. తనతో తాను ఎప్పుడైతే ప్రేమగా ఉంటాడో అడిక్షన్స్ ఉండవు. ఫుడ్ అడిక్షన్ అయినా హ్మ్. ఫస్ట్ వచ్చేది ఫుడ్ అడిక్షన్. హ్మ్. ఏ మనిషికి వెలితి ఉన్నా, ఏ మనిషి తనతో తాను లేకపోయినా హ్మ్. ఫస్ట్ వచ్చే అడిక్షన్ ఏంటంటే ఫుడ్ అడిక్షన్. యెస్. తర్వాత వచ్చేటువంటి అడిక్షన్ ఏంటంటే షాపింగ్ అడిక్షన్. హ్మ్. ఓకే. యెస్. పని బాట లేకపోయినా షాపింగ్‌కెళ్తుంటారు. హ్మ్. చాలామందిని నువ్వు అబ్జర్వ్ చేస్తే హ్మ్. కొనరు. యెస్. షాపింగ్‌కెళ్ళేం కొనరు. హ్మ్. ఊరికే చూస్తుంటారంతే. హ్మ్. మనం చాలా మాల్స్‌కెళ్ళినప్పుడు యెస్. బయటికొస్తా ఉంటారు చాలామందిని. హ్మ్. అబ్జర్వ్ చేస్తే వాళ్ళ చేతుల్లో ఏమి ఉండవు. హ్మ్. కొనరోళ్ళు. అవును. పోయి తిరిగొస్తారంతే. హ్మ్. నీ లోపల ఏ ఆనందమైతే నీకు కలగట్లేదో, ఏ ఆనందమైతే నీకు ఉండట్లేదో, ఆ ఆనందాన్ని బయట వెతుకుతూ ఉంటారు ఆల్‌వేస్. యెస్. దీంట్లో ప్రప్రథమంగా 2 విషయాల్లో హ్మ్. ప్రతి మనిషి బయటపడతాడు. యెస్. ఒకటి ఫుడ్ దగ్గర, ఒకటి షాపింగ్ దగ్గర, హ్మ్. 3 సినిమాల దగ్గర, హ్మ్. 4 సెల్ ఫోన్ దగ్గర, హ్మ్. 5 సిగరెట్, హ్మ్. మందు వాటెవర్. కొంతమంది చాలా విచిత్రంగా ఉంటది ఆళ్ళ బిహేవియర్. హ్మ్. అంటే వీళ్ళు ఎట్లా ఉంటారంటే మనుషులు, ఈ మనిషి ఆనందంగా లేడు. హ్మ్. ఈ మనిషి ఆనందంగా లేడు గదా! యెస్. ఎదుటివాడిని గూడా వాడు ఆనందంగా ఉంచడు. హ్మ్. ఓకే. ఆల్‌వేస్ ఏదో రకమైనటువంటి గాసిప్స్. ఆల్‌వేస్ వీడి ప్రపంచం అంతా దీంట్లోనే ఉండిపోతుంది. హ్మ్. వీడి పట్ల, వాడి పట్ల ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాడు. హ్మ్. కంటిన్యూయస్‌గా మాట్లాడుతూనే ఉంటారు ఈళ్ళు. హ్మ్. ఆపరు. నోరు ఆపరు. ఓకే. ఇది గూడా ఒక అడిక్షన్. హ్మ్. సో, ఇట్లా రకరకాల అడిక్షన్స్ ఉంటాయి. హ్మ్. ధ్యానం చేసినప్పుడు ఏమవుతుందంటే, మన లోపలికి మన అంతర్ ప్రపంచంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు, ఎక్కడ ఏం మనం మిస్ అవుతున్నామో అర్థమవుతది. హ్మ్. అందుకే ఈ ప్రపంచంలో అత్యంత కష్టమైన విషయం ఏంటంటే, మనల్ని మనం ఫేస్ చేయడం. యెస్. ఎదురుగా ఉన్న రాక్షసుడినైనా ఫేస్ చేయొచ్చు. హ్మ్. ఎదురుగా ఉన్న ఎంత బలవంతుడినైనా ఫేస్ చేయొచ్చు. యెస్. ఓకే. ప్రతిదానికి టెక్నిక్ ఉంటది. హ్మ్. ఎంతటి బలవంతుడినైనా ఏమైనా చేయొచ్చు. హ్మ్. కానీ అత్యంత కష్టమైన విషయం ఏందంటే, మనల్ని మనం ఫేస్ చేయడం. హ్మ్. ఇది చాలా డిఫికల్ట్ ఇది. యెస్. ఎందుకంటే, మనం ఏంటన్నది మనకే కదా బాగా తెలుసు. హ్మ్. నువ్వు ఎంతమందినైనా మోసం చేయొచ్చు గాక, హ్మ్. నిన్ను నువ్వు మోసం చేసుకోలేవు. యెస్. కాబట్టి చిన్నప్పటి నుంచే మెడిటేషన్ అనేది ఉంటే, హ్మ్. అద్భుతంగా ఈ అడిక్షన్స్ అన్నింటి నుంచి దూరం అవ్వచ్చు. యెస్. ఇప్పుడు సిగరెట్ ఎలా ఉంది? హ్మ్. దాన్ని టేస్ట్ చేయొచ్చు కావాలంటే. హ్మ్. ఓకే. ఏదో ఎప్పుడో ఒకసారి తాగినావంటే ఏదో ఓకే. నో ప్రాబ్లమ్. హ్మ్. ఓకే. నువ్వు కంటిన్యూ‌గా సిగరెట్ తాగుతూ ఉంటే ఏమవుతది? హ్మ్. పోతావు తొందరగా. యెస్. శరీరం ఎంత డ్యామేజ్ అయిపోతుంది ఇంటర్నల్‌గా. హ్మ్. కంటిన్యూ‌గా ఆల్కహాల్ తాగుతూ ఉంటే ఎంత హ్మ్. డ్యామేజ్ అయిపోతుంది శరీరం. యెస్. కాబట్టి ఇవన్నీ తెలియక ఎవరు చేయట్లేదు. తెలిసే చేస్తున్నారు. వీటన్నింటికి ఏకైక కారణం ఏంటంటే మనతో మనం ఆనందంగా లేకపోవడం. హ్మ్. సో, కాబట్టి మనతో మనం ఆనందంగా ఉండడం ఎలా? యెస్. ఓకే. మనతో మనం ఆనందంగా లేకపోవడం వల్ల ఈ అడిక్షన్స్ అన్నీ వచ్చేసాయని మనం చెప్పుకున్నాం. కరెక్ట్. మరి మనతో మనం ఆనందంగా ఉండడం ఎలా? హ్మ్. ఇది తెలుసుకోవాలి ఫస్ట్. అవును. ఎవరి పర్పస్ ఏంటనేది తెలుసుకుంటే, హ్మ్. ఆ పని మనం చేస్తూ ఉంటే అసలైన ఆనందం వస్తుంది. యెస్. అదర్‌వైజ్ ఆ ఆనందం మనకు రాదు. హ్మ్. ఎప్పుడు గూడా ఆ ఆ ఆనందం అనేది ఎప్పుడు రైట్ నౌ ఈ క్షణంలో ఉంటుంది. హ్మ్. ఎప్పుడో, ఎక్కడో ఉండదు ఆనందం అనేది. హ్మ్. ఈ సందర్భంగా అందరికి నేనేమని చెప్తానంటే 'పీస్‌ఫుల్ వారియర్' అని ఒక మూవీ ఉంది. 'పీస్‌ఫుల్ వారియర్' ఆ సినిమా చూడాలందరూ. హ్మ్. దాంట్లో ఒక గురువు ఉంటాడనమాట. హ్మ్. ఆ గురువు, ఆ శిష్యుడు ఇద్దరు చాలా టగ్ ఆఫ్ వార్‌గా ఉంటారాళ్ళు. హ్మ్. చాలా బావుంటుంది మూవీ. అది చూసినప్పుడు
నేను ఎంత ఆనందపడ్డానంటే అంత ఆనందపడ్డాను. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి. జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. నీకు ఈరోజు ఒక అద్భుతాన్ని చూపిస్తాను అంటాడు ఓకే. వాళ్ళ గురువు ఆ స్టూడెంట్కి. అవునా, ఏంటి ఆ అద్భుతం, ఏంటి ఆ అద్భుతం, ఎక్కడుంది అని అడుగుతాడు. అది ఎదురుగా ఉన్న కొండ మీద ఉంది అంటాడు. వీడికి ఇంకా ఎప్పుడు తీసుకెళ్తావు మరి అంటాడు. రేపు వెళ్దాం అంటాడు. వీడు గురువు కన్నా ముందే వచ్చి కూర్చుంటాడు. ఇంకా ఆ అద్భుతం ఏందో చూడాలి, ఇంకా ఎక్కేయాల తొందరగా అని. సరే పద అంటాడు. జర్నీ స్టార్ట్ అవుతుంది. కొండ ఎక్కుతా ఉంటారు. కొండ ఎక్కేటప్పుడు ఈ గురువు, ఆహా ఈ ఫ్లవర్ చూడు, ఆహా ఈ రాయి చూడు, అన్నింటినీ వాడు ఆస్వాదిస్తూ పోతూ ఉంటాడు. శిష్యుడికి ఆ కొండ మీద ఉన్న అద్భుతం ఏందో చూడాలని వాడి తపన. ఓకే, దాన్ని ఎక్కడానికి చాలా కష్టం పడుతుంటాడు. ఫైనల్గా అన్ని అష్ట కష్టాలు పడి పైకి ఎక్కేస్తాడు. ఓకే. పైకి ఎక్కిన తర్వాత అడుగుతాడు శిష్యుడు, ఏది అద్భుతం, ఏది అద్భుతం అని. చూస్తున్నావుగా ఇదే అద్భుతం అంటాడు. ఏం మాట్లాడుతున్నావు, అద్భుతం చూపిస్తా అన్నావు నాకు, ఏంటా అద్భుతం అంటే ఇదంటావు ఏంటి అంటాడు. అవునయ్యా చూడు అదే అద్భుతం అంటాడు. అదేంటి అది బండరాయి అంటాడు. అవును నేను కూడా అదే చెప్తున్నా, అదే అద్భుతం అంటాడు. ఓకే. వీడికి చాలా కోపం వస్తుంది స్టూడెంట్కి. అసలు ఎంత కష్టపెట్టావు, ఎంత సమయాన్ని వృధా చేసావు, ఎంత ఇది అది అని చెప్పి సీరియస్ అయిపోతాడు. గురువు చెప్తాడు, జర్నీని ఎంజాయ్ చేయి, ఎస్. రిజల్ట్ని కాదు. ఇప్పుడు ఆ కొండ ఎక్కడానికి ఒక 5-6 గంటల టైం పట్టింటుంది. ఎస్. ఈ 5-6 గంటలు ఎంజాయ్ చేయి నువ్వు. అల్టిమేట్గా ఒక పని చేసినప్పుడు ఒక రిజల్ట్ వస్తుంది. ఆ రిజల్ట్లో ఏముండదు, ఈ జర్నీని ఎంజాయ్ చేయని చెప్తాడు. అది చూసిన తర్వాత ఒక్కసారిగా నా పర్సెప్షన్ మారిపోయింది. అంతకుముందు నా సాఫ్ట్వేర్ వేరు. ఓకే. అది చూసిన తర్వాత ప్రతి క్షణాన్ని జాయ్ఫుల్గా, ప్రతి విషయాన్ని కూడా జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తూ, ప్రతి మూమెంట్లో ఎంజాయ్ చేస్తూ వెళ్ళడం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తాడు. అలా ఉన్నప్పుడు ఏ అడిక్షన్ ఉండదు. ప్రతి మూమెంట్లో మనతో మనం జాయ్ఫుల్గా, హాయిగా, ఆనందంగా ఉన్నప్పుడు ఏ అడిక్షన్ మన దగ్గరికి రావు. సో అది లేనప్పుడు ఏమవుతుందంటే ఇంటర్నల్గా మనం పొందాల్సినటువంటి ఆనందాన్ని బయట వెతుక్కుంటూ ఉంటాం. ముఖ్యంగా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన పర్పస్ ఆఫ్ లైఫ్ ఏంటో మనకు తెలియనప్పుడు, ఎస్, ఓకే, మనం ఆ పర్పస్కి సంబంధించినటువంటి వర్క్ చేయనప్పుడు మన ఇంటర్నల్ హ్యాపీనెస్ అనేది మిస్ అయిపోతాం. మన దగ్గర ధ్యానం అన్నది లేనప్పుడు, ఆ ఎరుక అన్నది లేనప్పుడు ఇంటర్నల్ హ్యాపీనెస్ని మనం మిస్ అయిపోతాం. ఎస్. కొరత, లేమి, మన పట్ల మనకు ఒక గ్యాప్ అనేది వచ్చేస్తుంది. వీటిని ఫిల్ చేయడానికి ఎక్స్టర్నల్గా అనేక మాధ్యమాలను ఎత్తుక్కుంటాం. ఎస్. ఈ మాధ్యమాలే రకరకాల మాధ్యమాలు. ఫుడ్ అడిక్షను, డ్రగ్ అడిక్షను, వాట్ ఎవర్. మొత్తానికి తనతో తాను ఉండడు. ఎస్. ఆల్వేస్ తనకు కావాల్సిన ఆనందాన్ని బయట ఎత్తుక్కుంటూ ఉంటాడు. ఎస్. కాబట్టి ఇంటర్నల్గా మనం పొందాల్సినటువంటి ఆనందాన్ని మనం మనతో మనం ఉండడం నేర్చుకోవాలి. ఎస్. దీనికి గంటలు గంటలు ప్రాక్టీస్ అవసరం. మొదట్లో సాధన అనేది చాలా అవసరం. ఒక 40 days కనుక మనం చేస్తే చక్కగా సాధన, ఏ అడిక్షన్ నుంచైనా బయట రావచ్చు. ఓకే. ఇప్పుడు రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా వెళ్ళినప్పుడు ఏం చేస్తారు, ఇట్ విల్ టేక్ టైం తీసుకుంటారు వాళ్ళు. ఇప్పుడు సూర్య సన్ ఆఫ్ కృష్ణన్లో ఒకనొక టైంలో తన గర్ల్ ఫ్రెండ్ గ్యాప్ రావడంతో ఏమైపోతుంది, డ్రగ్ అడిక్ట్ అయిపోతాడు. డ్రగ్ అడిక్ట్ అయిపోయి తనకు కూడా బయటకు రావాలని అనిపిస్తూ ఉంటుంది. ఓకే, కానీ రావడం అది చాలా కష్టం అయిపోతుంది. ఎందుకంటే పర్టికులర్గా ఆ సేమ్ టైంకి ఆ లోపల ఆ కెమికల్ ఫ్యాక్టరీలో ఉత్పత్తి అవ్వాల్సిన కెమికల్స్ ఉత్పత్తి అయిపోతాయి. ఆ టైంకి తీసేసుకోవాలి. తీసుకున్నప్పుడు ఏమైపోతుంది, పిచ్చోళ్ళలాగా బిహేవ్ చేస్తుంటాడు. అరిచేస్తారు, కొట్టేస్తారు, కొరికేస్తారు, పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తుంటారు. ఆ మూవీలో చూస్తాం కదా మనం. సో మనకు ఫైనల్గా వాడి యొక్క విల్ పవర్తో బయటకు వచ్చేస్తాడు. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, ఇక్కడ ఏదైనా మనం చేయాలన్నప్పుడు మన విల్ పవర్తోనే మనం బయటకు రావాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరు దేనికి అడిక్ట్ అయి ఉన్నా మన విల్ పవర్ని యూస్ చేసుకోవాలి. ఒక 40 days చక్కగా దాని మీద సాధన చేయాలి. ఎటువంటి అడిక్షన్ ఉన్నా కానీ బయటకు వచ్చేస్తాం. ఉదాహరణకు
అయ్యప్ప మాలనో, శివమాలనో, భవానీ మాలనో, హ్మ్. కాసిరెడ్డి నాయన మాల అని యెస్. ఇట్లా మాలలు వేస్తుంటారు. హ్మ్. దేవి మాల అని వేస్తారు. హ్మ్. 40 రోజులు ఎంతో అద్భుతంగా ఉంటారు. హ్మ్. ఉంటారా లేదా? అవును. ఉంటారు. ఆ 40 రోజులు అయిపోయిన మరుక్షణం హ్మ్. మళ్ళీ స్టార్ట్ చేస్తారు. హ్మ్. కొంతమంది దాంతో మానేస్తారు. యెస్. ఓకే. అంటే 40 రోజులు నువ్వు ఉండగలిగినావంటే నువ్వు ఇంక లైఫ్ లాంగ్ ఉండగలవాల. యెస్. కాబట్టి దానికోసం ఈ 40 డేస్ అనేది వచ్చింది. హ్మ్. ఈ 40 డేస్ గనుక మనం సాధన చేయడం మొదలుపెడితే, హ్మ్. ఈ 40 డేస్‌లో మనతో మనం కనెక్ట్ అయిపోతాం. యెస్. ఒక్కసారి మనతో మనం కనెక్ట్ అయిపోతే ఇంకా ఈ అడిక్షన్స్ అన్నీ బై డిఫాల్ట్ వెళ్ళిపోతాయి. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. పిఎంసి తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. అంటే ఈ అడిక్షన్స్ అన్నది అంటే ఈ పుట్టుకతోనే హెరిడిటరీగా వస్తాయా? లేకపోతే వాళ్ళు ఉండే వాతావరణం బట్టి వస్తాయా? లేకపోతే ఎలా వస్తాయంటారు? అంటే ముఖ్య కారణాలు ఏమవుతాయండి? ఎన్నో రకాల కారణాలు అడిక్షన్స్‌కి. మేజర్ రీజన్ మాత్రం లవ్ లేకపోవడం వల్ల. ఓకే. ప్రేమ లేకపోవడం వల్ల. హ్మ్. ఇప్పుడు తల్లిదండ్రుల నుంచి పిల్లలకు ప్రేమ రాలేదనుకో, హ్మ్. అడిక్ట్ అయిపోతారు. దేనికో దానికి అడిక్ట్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు చాలామంది హ్మ్. 13, 14 సంవత్సరాలప్పుడు చాలా రకాల లవ్ అని, ఇన్‌ఫాక్చుయేషన్ అని చెప్పేసి చాలా రకాలు మునిగి తేలుతూ ఉంటారు. యెస్. ఎందుకు మునిగి తేలుతారు? తల్లిదండ్రుల దగ్గర నుంచి రావాల్సిన ప్రేమ హ్మ్. వాళ్ళ దగ్గర నుంచి రానప్పుడు బయట వెతుక్కుంటారు వాళ్ళు. యెస్. అబ్బాయి అమ్మాయిలు ఎతుక్కుంటారు. అమ్మాయి అబ్బాయిలు ఎతుక్కుంటారు. మేజర్ రీజన్ ఒకటే, హ్మ్. ప్రేమ లేకపోవడం వల్ల. ఇప్పుడు ఒక వ్యక్తిని చాలా ప్రేమగా, కేరింగ్ తోటి, హ్మ్. ఒక కంపాషనేట్‌గా చూసుకుంటున్నారనుకో, యెస్. వాడికి ఏ అడిక్షన్స్ ఉండవు. హ్మ్. వాడికి దానికి అడిక్ట్ అయిపోవాలని కూడా ఉండదు. హ్మ్. ఇప్పుడు చాలామంది ఫ్రెండ్స్ ఉంటారు. యెస్. ఒకడు సిగరెట్ తాగుతుంటాడు పక్కన. హ్మ్. వీడు మాత్రం తాగడు. హ్మ్. వీడు కూడా తాగొచ్చు కదా మరి. హ్మ్. వీడికి తాగాలని అనిపించదు. యెస్. వీడి కెమికల్ ఫ్యాక్టరీ వేరే, వాడి కెమికల్ ఫ్యాక్టరీ వేరే. హ్మ్. ఒకడు తాగుతుంటాడు. హ్మ్. పక్కనోడేమో వీడు తాగడు. హ్మ్. ఎందుకంటే వాడి కెమికల్ ఫ్యాక్టరీ వేరే, వీడి కెమికల్ ఫ్యాక్టరీ వేరు. సో, కాబట్టి ఈ యొక్క అడిక్షన్ అంతా కూడా మేజర్ రీజన్ వచ్చేసి తనతో తను లేకపోవడం వల్ల. యెస్. తన పట్ల తనకు ప్రేమ లేకపోవడం వల్ల. తన హ్మ్. పట్ల తనకు ఆ కరుణ అనేది లేకపోవడం వల్ల. హ్మ్. తన పట్ల తనకు ఆ గౌరవం అనేది లేకపోవడం వల్ల. హ్మ్. రెస్పెక్ట్ అనేది ఉందనుకో తన పట్ల తనకు, ఈ యెస్. బాడీని డ్యామేజ్ చేయడు. హ్మ్. తన పట్ల తనకు ప్రేమ అనేది ఉందనుకో, యెస్. అన్నెసెసరీ అంతా అన్‌వాంటెడ్ అన్నీ ఎంటర్‌టైన్ చేయడు. ఎందుకంటే హ్మ్. దానివల్ల ఎంతో సమయం వృధా అవుతది. ఏదైతే తన పర్పస్ ఉందో, ఆ పర్పస్‌లో తను వెళ్ళిపోతూ ఉంటాడు వాడు. యెస్. తన పట్ల తనకు స్వీయ ప్రేమ ఉన్నప్పుడు, హ్మ్. తను చాలా ఫోకస్డ్‌గా ఉంటాడు. ఇప్పుడు మిగతావన్నీ సెకండరీ అయిపోతాయి. యెస్. మిగతావన్నీ సెకండరీ అయిపోతాయి. హ్మ్. పత్రి సార్ ఉన్నారు. హ్మ్. పత్రి సార్‌కి ఆయన ఈ యొక్క తన గురించి తాను తెలుసుకోనంత వరకు ఆయనకు అన్ని అలవాట్లున్నాయి. ఒకసారి తన గురించి తను తెలుసుకున్న తర్వాత, ఆయనకి ఎన్ని అలవాట్లున్నా తన ఫస్ట్ ప్రయారిటీ ఏమైపోయింది? మెడిటేషన్ అయిపోయింది. తన హ్మ్. పర్పస్ తన ఫస్ట్ ప్రయారిటీ అయిపోయింది. యెస్. ఓకే. ఒక న్యూటన్ సార్‌కి బిఫోర్ మెడిటేషన్ అన్ని అలవాట్లున్నాయి. హ్మ్. జర్దా ఉంది, తాగుడుంది, సిగరెట్ ఉంది, అన్నీ ఉన్నాయి. యెస్. తన పర్పస్ తెలుసుకున్న తర్వాత ఏమయ్యారాయన? ఒక గొప్ప బుద్ధుడైపోయాడు. హ్మ్. ఓకే. తన పర్పస్ ఏదైతే ఉందో ఆ పర్పస్‌లో భాగంగా ఎళ్తున్నాడు. హ్మ్. అంతకుముందు తన శరీరాన్ని ఎంతో డ్యామేజ్ చేసుకున్నాడాయన. యెస్. ఆయనే చెప్పాడు హ్మ్. ఎన్నో క్లాసెస్‌లో. హ్మ్. ఇప్పుడు తన శరీరాన్ని తను చక్కగా చూసుకుంటున్నారాయన. యెస్. ఒక్కసారి మన గురించి మనం తెలుసుకున్న తర్వాత హ్మ్. మనల్ని మనం డ్యామేజ్ చేసుకోం. మనల్ని హ్మ్. మనం మనల్ని డ్యామేజ్ చేసేటువంటి ఏ విషయాన్ని మనం ఎంటర్‌టైన్ చెయ్యం. యెస్. కేర్ తీసుకుంటాం. హ్మ్. అపరిమితమైనటువంటి ప్రేమ అనేది వస్తూ ఉంటుంది. హ్మ్. మన పట్ల మనకు ఎంతో ఆనందం వస్తూ ఉంటుంది. యెస్. మనం అన్నింటిలోనూ ఆనందాన్ని పొందుతూ ఉంటాం. ఇప్పుడు ఎక్స్‌టర్నల్‌గా పొందే ఆనందాన్ని ఇప్పుడు ఇంటర్నల్‌గా పొందుతూ ఉంటాం. దానికి ఏకైక మార్గం సాధన. యెస్. నీతో నువ్వు టైమ్ స్పెండ్ చేయడం. హ్మ్. నీతో నువ్వు ఎంత టైమ్ స్పెండ్ చేస్తే అంత బాగా నువ్వు అన్నిటి నుంచి బయటకి రాగలవు. యెస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హ్మ్. ఒకానొక టైంలో హ్మ్. నేను డిప్రెషన్‌లోకెళ్ళిపోయాను. ఓకే. కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల. హ్మ్. అప్పుడేమైందంటే ఎప్పుడు బయట తిరగాలనిపించేది. హ్మ్. నన్ను నేను ఫేస్ చేయాలంటే కష్టంగా అనిపించేది. హ్మ్. అప్పుడు సాధన బాగా అద్భుతంగా చేశాను. హ్మ్. తర్వాత నేచర్‌లో టైమ్ స్పెండ్ చేసేవాడిని. ఓకే. హాయిగా ఏ చెట్ల మీదనో పడుకునేటోడిని. హ్మ్. ఆ చెట్ల మీద పడుకోవడం, హాయిగా పాటలు పాడుకుంటూ ఉండడం. నాకు నచ్చిన పని నేను చేసేవాడిని. హ్మ్. ఓకే. ఓకే. హ్మ్. సినిమాలో షికారులకు తిరిగేటోడిని కాదు. ఓకే. హాయిగా నేచర్‌లో ఉండేటోడిని. గంటలు గంటలు ధ్యానం చేసేటోడిని. హ్మ్. నా థాట్స్ ఏమొస్తున్నాయి? హ్మ్. నా లోపల ఏం జరుగుతోంది? ఇదంతా దీని మీద వర్క్ చేసేవాడిని. హ్మ్. దీనివల్ల తొందరగా బయటికొచ్చేసాను నేను. హ్మ్. కానీ ఇదే గనక చేయకపోయిన్నింటే, నా మీద నేను వర్క్ చేసుకోకపోయిన్నింటే, హ్మ్. ఒకటి నా డిప్రెషన్‌కు కారణమైన వాళ్ళనన్నా చంపాలా,
లేదా నన్ను నేనన్నా చంపుకోవాలా, Hmm. లేదా నేను దేనికన్నా అడిక్ట్ అయిపోవాలా, ఎస్, ఏదో ఒకటి జరుగుతుంది. అవును. ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరూ కూడా Hmm. ఇప్పుడు వాళ్ళ లైఫ్లో ఏదైనా ఒక డిఫికల్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, Correct. కష్టమైన ఎక్స్పీరియన్స్ వచ్చిందనుకో, ఎవరైనా మోసం చేయడము, మోసపోవడము ఏదైనా జరిగిందనుకో, Hmm. చాలామంది ఎదుటి వాళ్ళతో ఫైట్ చేస్తారు. Hmm. అవతల వ్యక్తిని కొట్టడమో, తిట్టడమో, చంపడమో ఏదో చేస్తారు. Yes. లేదా తనను తాను హింసించుకుంటారు, లేదా పక్క వాళ్ళని హింసిస్తూ ఉంటారు. ఎస్, ఏదో ఒకటి. ఇదంతా ఒక వినాశకరమైనటువంటి పనులే జరుగుతుంటాయి, హింస జరుగుతూ ఉంటుంది. ఎస్. కానీ ఇలాంటివి జరిగినప్పుడు Hmm. అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనతో మనం ఉండడం నేర్చుకోవాలి. Hmm. ఇది ఎందుకు జరిగింది, ఇలాంటిది ఎందుకు అట్రాక్ట్ చేసుకున్నాం, వాటి మూలాలు మనం తెలుసుకున్నప్పుడు వెంటనే వాటి నుంచి బయటకు వచ్చేస్తాం. అన్ని అడిక్షన్స్కు మూల కారణం మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వల్ల. Hmm. ఏ అడిక్షన్ అయినా కానీ, అది ఓకే. ఎటువంటి అడిక్షన్ అయినా కానీ, మన పట్ల మనకు ప్రేమ ఉంటే ఎటువంటి అడిక్షన్ ఉండదు. Hmm. మన పట్ల మనకు ప్రేమ లేకపోవడం వలన ఈ అడిక్షన్స్ జోలికి మనం వెళ్తాం. ఎస్ ఆనంద్ గారు, మీరు ఎంతో అద్భుతంగా చెప్పారు. ఏంటి, తనతో తాను కనెక్టెడ్ అయి ఉంటే తను ప్రేమిస్తే కనుక ఈ అడిక్షన్స్ నుంచి బయటకు రావచ్చని. కానీ అలా తనతో తను ప్రేమించే పరిస్థితిలో అతను ఉండడు. సో అలాంటి తరుణంలో ఒక తల్లి తండ్రి పాత్ర కానీ ఒక మిత్రుల పాత్ర తింటూ ఎంతవరకు హెల్ప్ చేస్తున్నాడు? ఇలాంటి విషయాల్లోనే పత్రి సార్ ఎంతోమందికి ఎంతో హెల్ప్ చేశాడు. ఎస్. అందుకే పత్రి సార్ అంటే అందరూ అంత ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఏ అడిక్షన్ నుంచి మనం బయటికి రావాలన్నా ఎస్. మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఎక్స్టర్నల్గా ఫస్ట్ ప్రేమ అందించాలి. ఓకే. ఆ వ్యక్తి ప్రేమ లేకనే అలా చేస్తుంటాడు. ఆ ప్రేమ, రెస్పెక్ట్, కేరింగ్ ఇవన్నీ ఇస్తూ తను తన లోపల ఇంటర్నల్గా కనెక్ట్ అవ్వడానికి కావాల్సినటువంటి సాధనను తను చేయడానికి మనం ఆ యొక్క వాతావరణాన్ని కల్పించాలి. ఎస్. తను చక్కగా ధ్యానం చేసుకుంటూ మంచి మంచి ఆ సెల్ఫ్ లవ్ సంబంధించినటువంటి పుస్తకాలు చదువుతూ ఎస్. మంచి మాస్టర్స్ ఉన్నటువంటి గ్రూప్లో తనను ఇన్వాల్వ్ చేస్తూ ఉంటే నెమ్మది నెమ్మదిగా మార్పు వచ్చేస్తుంది. ఎస్. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి అడిక్ట్ అయి ఉన్నటువంటి వ్యక్తి ఒకసారిగా మారాలంటే ఇట్ విల్ టేక్ టైం, కొంచెం టైం పడుతుంది, బట్ అవుతుంది. అయినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఎస్. అండ్ మోర్ ఓవర్ మెయిన్గా అర్థం చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే ఇక్కడ మనతో మనం ఉండడం అన్నది చాలా ఇంపార్టెంట్. మనతో మనం లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అన్నీ. మనతో మనం ఉంటే ఈ ప్రాబ్లమ్స్ లేవు. మనతో మనం ప్రేమగా, ఎస్, గౌరవపూర్వకంగా, హృదయపూర్వకంగా, కేరింగ్ తోటి ఎస్, మనతో మనకు సఖ్యతతో ఉంటే ఏ అడిక్షన్ ఉండవు లైఫ్లో. జీవితం ఆనందమే ఆనందం. ఎస్. దానికి ఈ అడిక్షన్స్లో ఉన్నటువంటి వాళ్ళు ఏం చేయొచ్చు అంటే లూయిస్ ఎల్హే మిర్రర్ వర్క్ చేయొచ్చు. ఈ మిర్రర్ వర్క్ ద్వారా బయటికి రావచ్చు. ఎస్. ఏంటి మిర్రర్ వర్క్ అంటే అద్దంలో మనల్ని మనం చూసుకుంటూ ఐ లవ్ మై సెల్ఫ్, నన్ను నేను ప్రేమించుకుంటున్నాను. ఎస్. ఈ మిర్రర్ వర్క్ని ఎస్ నేను అడిక్ట్ అయి ఉన్నాను మందుకి, లేదా సిగరెట్కి అడిక్ట్ అయి ఉన్నాను, బట్ నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. కరెక్ట్. నన్ను నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. నన్ను నేను హృదయపూర్వకంగా ప్రేమించుకుంటున్నాను. ఐ లవ్ మై సెల్ఫ్. ఇట్లా ఒక 40 days ఈ మిర్రర్ వర్క్ చేశారనుకో తొందరగా బయటకు వచ్చేస్తారు. ఎస్ ఆనంద్ గారు, ఎంతో అద్భుతంగా ఈ ఎడిక్షన్స్ పైన మీరు అవగాహన ఇచ్చారు. అంటే దీనికి రావడానికి కారణాలు ఏంటి, దీని నుంచి ఎలా బయటపడాలి, అలాగే తల్లిదండ్రి కానీ ఫ్రెండ్స్ కానీ వాళ్ళని ఎలా ఈ దారిలో తీసుకురావాలి, సరైన దారిలో తీసుకురావాలి. అలాగే లూయిస్ ఎల్హే ఒక మిర్రర్ వర్క్ గురించి ఇక్కడ ఒక మంచి అద్భుతమైన సజెషన్ ఇచ్చారు. మరి ఇంత జ్ఞానం ఇచ్చినందుకు మీకు కింద కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్. సో ఇదండి ఇవాల్టి బిఎంఎస్ ఎపిసోడ్. ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.